లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. రండి ప్రార్థనతో వాక్యంలోకి వెళదాం. హల్లెలూయా 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 జరబ్లౌరి క్లారజండ హిలల్లోర జరుటలరసియా. పరిశుద్ధాత్మదేవ, సర్వశక్తిమంతుడా, అద్వితీయ దేవ, ఆశ్చర్యకరుడా, మీకు కోట్ల కొలది స్తోత్రాలు స్తుతులు ప్రభు. ఈ జర గ్లోరీ హల్లెలూయా. దేవా, నీ సన్నిధి మాతో ఉంచినందుకు నీకు వందనాలయ్యా. ఈ సమయంలో మీరు మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటలను బట్టి మీకు వందనాలయ్యా. దేవానికే స్తోత్రములు తండ్రి. వాక్యమై ఉన్న దేవానికే వందనాలు, ఆత్మయ్య ఉన్న దేవానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాయన. ఈ అంత్య దినాల్లో సంఘాన్ని బలపరుచుకుంటున్న విధానం అంతటిని బట్టి కూడా నీకే స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా నాయనా నీకు వందనాలు. నాతోనూ మాతోనూ ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపింపజేసుకోమని మా రక్షకుడై ఉన్న యేసయ్య శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే, ఈరోజు మన యొక్క వాక్యం మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం, 5వ అధ్యాయము 15వ వచనం. ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకునుడి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడి, ఎడతెగక ప్రార్థన చేయడి. ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, ఎల్లప్పుడూ మేలైన దానిని చేయడి, అనుసరించి నడుచుకునుడి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడి, ఎడతెగక ప్రార్థన చేయండి. ఈరోజు మన యొక్క పాఠ్యాంశము, మన తీసుకుంటున్న వాక్యం ఏంటంటే, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అని వాక్యం అంతా చెప్తుంది కదా. ఈరోజు మన యొక్క భాగం ఏంటంటే సంతోషంగా ఉండటం. సంతోషంగా ఉండటం ప్రతి వ్యక్తి కూడా అని వాక్యం చెప్తుంది. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అని చెప్తుంది. అయితే మళ్ళా మేలైన దాన్ని ఎల్లప్పుడూ చేయండి అని చెప్తుంది. తర్వాత ఏమంటుందంటే ఎడతెగక ప్రార్థన చేయండి అని చెప్తుంది. ఈ మూడు మనం చేసినప్పుడు దేవునికి మహిమకరంగాను, మన ప్రతి ఒక్క అర్పణ కూడా ఆశీర్వాదకరంగాను ఉంటుందట. సరే, మేలైన దాన్ని చేయడానికి అనునిత్యం ప్రయాసపడతాం, అంతేకాకుండా దేవుని సన్నిధిలో నడుస్తాం. కానీ ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండండి అని వాక్యం చెప్తుంది. అంతేకాకుండా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో కూడా మనం చూస్తే కనుక అక్కడ కూడా దేవుని యొక్క వాక్యం ఏమంటుంది అంటే, ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించండి అని చెప్తుంది. అంటే ఎల్లప్పుడూ కూడా సంతోషించండి, ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉండండి అని మనకి దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. అయితే ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండండి అంటే అది కుదురుద్దంటారా? ఎల్లప్పుడూ సంతోషంగా మనం ఉండగలుగుతామా? ఆలోచించండి. ఎల్లప్పుడూ కూడా సంతోషంగా, అసలు నిజానికి మనము ఎప్పుడు సంతోషంగా ఉంటాం చెప్పండి? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి, మీరు చెప్పండి. నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను అని మీ హృదయంలో క్వశ్చన్ వేసుకుని దానికి ఆన్సర్ కూడా చెప్పండి. ఎప్పుడు ఒక భూమి మీద జీవిస్తున్న ఏ మనిషి అయినప్పటికీ కూడా పరమ తండ్రికి స్తోత్రం. థ్యాంక్ యూ. హల్లెలూయా హల్లెలూయా. భూమి మీద నివసిస్తున్న ప్రతి వ్యక్తి కూడా ఏదైనా ఒక పొలం కొన్నా, ఒక స్థలము కొన్నా, ఒక కారు కొన్నా, ఒక వాల్యుబుల్ థింగ్స్ వాళ్ళ యొద్దకు వచ్చినప్పుడు వాళ్ళు సంతోషిస్తారు, అంతేనా? లేకపోతే ఒక 1 కోటి రూపాయలు లాటరీ టికెట్ తగిలినా, ఏదైనా వారికి ఒక ఆశీర్వాదకరముగా దేవుడు వాళ్ళ జీవితాల్లో జరిగించినప్పుడు, ఒక జాబ్ వచ్చినా, ఒక పిల్లలు అద్భుతంగా మంచి ర్యాంకుల్లో పాస్ అయినప్పుడు, మంచి సీట్ వచ్చినా మనం సంతోషిస్తాం. ఎందుకు అంటే ఒక మేలు జరిగినప్పుడు మనం సంతోషిస్తాం. మేలు జరిగినప్పుడు మనుషుల యొక్క తత్వం ఏంటంటే మేలు మనకి ఎప్పుడైతే జరుగుద్దో అప్పుడు సంతోషిస్తాం. అంతేకాకుండా ఒక రోగంతో, వేదనతో, బాధతో, దుఃఖంతో ఉన్నప్పుడు, ఆ యొక్క రోగాల్లో నుండి బయటికి వచ్చినప్పుడు, విడుదల కలిగినప్పుడు మనకు సంతోషంగా ఉంటుంది, అంతే కదా. జబ్బు తగ్గిపోయి ఆరోగ్యంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉంటుంది, లేదా సమస్యలు తొలగిపోయినప్పుడు
సంతోషంగా ఉంటుంది. ఇలా ఏదైనా మనకి ఒక ఈ స్థలాలు, పొలాలు, ఇళ్ళు లేని వాటిని మనం కొనుక్కోగలిగినప్పుడు అప్పుడు కూడా మన జీవితాల్లో సంతోషం అనిపిస్తుంది. అయితే ఆ సంతోషం ఎంతకాలం అంటే కొద్ది కాలం, తర్వాత మళ్ళీ రొటీన్ అయిపోద్ది. మళ్ళీ ఇంకొక మేలు జరిగేంత వరకే కూడా మనకి మామూలుగా ఉంటాం. తర్వాత మళ్ళీ ఒక అద్భుతం జరగగానే మళ్ళీ అప్పుడు మనం చాలా హ్యాపీగా కొన్ని రోజులు చాలా ఆనందంగా ఉంటాం, కుటుంబంలో సంతోషిస్తాము, కుటుంబ ఆరాధనలు పెట్టుకుంటాము, సాక్ష్యాలు చెప్పుకుంటాము, హ్యాపీగా ఉంటాం. అయితే ఎల్లప్పుడూ ఆ యొక్క అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు, అనేకుల యొక్క దృష్టిలో వీరు గొప్పవారు, గనులు అని అనిపించుకునే స్థితిలోనికి ఒక మేలైన కార్యం జరిగినప్పుడు ఈ భూమి మీద నివసించే ప్రతి మనిషి కూడా సంతోషంగా ఉంటారు. అయితే కానీ అట్లా మేలు జరిగినప్పుడే సంతోషంగా ఉంటారు, కానీ ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండటం అసాధ్యమా అంటే అసాధ్యమే అంటారు కొంతమంది భక్తులు కూడా. కొంతమంది భక్తులను కూడా మనం అడిగితే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండమన్నారు కదా, మరి నువ్వేం చెప్తావు అంటే ఆయన కూడా ఏమంటాడంటే, భక్తుడైన యోబు గారిని కనుక అయ్యా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి కదా, మరి ఏమంటావు అంటే ఆయన ఏమంటాడంటే యోబు రాసిన గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనం కనుక మనం చూస్తే అక్కడ వాక్యం ఏం చెప్తుంది అంటే, నా శ్రమను మరిచిపోయేదననియు దుఃఖముఖుడనై ఉండుట మాని సంతోషంగా ఉండేదననియు నేను అనుకుంటున్నా. నా సమస్త బాధలకు భయపడి వణుకుచున్నాను. నీవు నన్ను నిర్దోషిగా ఎంచనను సంగతి నేను నిశ్చయంగా ఎరిగి ఉన్నాను. ఇక్కడ వాక్యం కనుక మనం చూస్తుంటే ఆయన మొదటగా ఏమంటున్నాడు అంటే, నేను సంతోషంగా ఉండాలి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అని ప్రభు చెప్పి ఉన్నారు కాబట్టి నేను సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నా. సంతోషంగా ఉండటానికి దేవునిలో ఆనందించడానికి, సంతోషించడానికి నేను ప్రయత్నిస్తున్నా. కానీ నా శరీరములో, నా జీవితంలో ఉన్న శ్రమలు, ఈ భయంకరమైన శోధనలు, వీటన్నిటి బట్టి, నా శరీరంలో కలుగుతున్న బాధను బట్టి నేను సంతోషంగా ఉండలేకపోతున్నా అని చెప్తున్నాడు. కరెక్టే కదా. కానీ అతను ఏమంటున్నాడు ఇక్కడ, దుఃఖముఖుడునై యుండుట మాని సంతోషంగా ఉండేదననియు నేను అనుకుంటున్నా, నా సమస్త బాధలకు భయపడి వణికిపోతున్నాను అంటున్నాడు కదా. ఈ లోకంలో మరీ తీరని బాధలు ఒకదాని తర్వాత ఒకటి అలా వస్తున్నప్పుడు నిజంగా ఆ శ్రమలకు మనము వణికిపోతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం, దిగులు చెందుతూ ఉంటాం, వేదన పడుతూ ఉంటాం, దుఃఖపడుతూ ఉంటాం. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు సహితము కూడా మనం సంతోషంగా ఉండాలి అనేది వాక్యం చెప్తుంది. అంతేకాకుండా వాక్యం ఏమంటుందంటే, సంతోషంగా ఉండటం చాలా అది ఆశీర్వాదకరము, అది దీవెనకరము అని కూడా వాక్యం చెప్తుంది. అంటే దేవుని యొక్క వాక్యం మనకేం చెప్తుంది అంటే, సంతోషకరమైన మనసట అది గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుందట. అదే దుఃఖకరమైన యొక్క మనసు అయితేనట ఎముకలకు కుళ్ళుగా, బాధగా, భారంగా, బలహీనతకి గురవుతూ ఉంటామంట. కాబట్టి దేవుడు మనతో ఏమంటున్నాడంటే సంతోషంగా ఉండట. ఇక్కడ సామెతలు 17:22లో సంతోషం గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలను ఎండ్రజేయును. సంతోషంగా ఉంటే అది మన శరీరానికి, మనకి కూడా ఎంతో ఆనందాన్ని, హ్యాపీనెస్ని, ఆరోగ్యాన్ని, ఇంకా ఆయుష్ను కూడా ఇంకా అనేక సంవత్సరాలు పెంచుద్ది అనేది వాక్యం చెప్తుంది. అంతేకాకుండా నలిగిన మనసు ఎప్పుడు కూడా వేదంతో, బాధతో, ఈ సమస్యలోంచి ఎప్పుడు బయటపడతాం, ఈ బాధల్లోంచి ఎప్పుడు మనం లేవనెత్తబడతాము, దేవుడు ఎప్పుడు మనల్ని కరుణిస్తాడు అని ఆ కష్టకాలంలో, ఆ దుఃఖ దినాల్లో, ఆ చీకటి దినాల్లో వీళ్ళు బాధపడుతున్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు అలా అనేక దినాలు దిగులుతో, వేదనతో ఉంటేనట మనసు నలుగుద్దట. ఆ నలిగిపోయిన మనసు నలిగితే ఆ నలిగిపోయిన విధానాన్ని బట్టి మన శరీరంలో ఉన్న ఎముకలంట ఎండిపోతాయట.
అవి బలహీనతకు గురవుతాయట. ఆ ఎముకలట తుప్పు రాలిపోయినట్లుగా అవి చాలా ఈజీగా బలహీన పడిపోయి త్వరగా ఇరిగిపోయి ఎన్నో బాధలకు గురవుతాడట మనిషి అని వాక్యం చెప్తుంది. ఇప్పుడైతే ప్రస్తుత దినాల్లో ఎక్కడ చూసినప్పటికీ కూడా ప్రపంచం అంతా కూడా లోకమంతా కూడా ఏమంటుంది అంటే మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. బాధల మనుషులకి ఎల్లప్పుడూ ఉంటే పోతూ ఉంటే వస్తూ ఉంటే వెళుతూ ఉంటే ఇది కామన్. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండండి, దుఃఖంగా ఉండొద్దు అనేసి మనకి ఎక్కడ చూసినా కానీ ఇలాంటి మాటలు ప్రస్తుతం మనకు వినబడుతూనే ఉంటున్నాయి కదా. అయితే వీటన్నింటికంటే ముందుగానే మన దేవుడు ముందుగా మనతో చెప్పాడు ఏమని? సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి అని చెప్పారు. కాబట్టి సంతోషంగా ఉండటం ఎంతో ఆశీర్వాదకరం, ఎంతో ఆరోగ్యదాయకం, ఎంతో ఆయుష్ను కూడా పెంచుద్ది. అలానే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటానికి ప్రతి వ్యక్తి ప్రయత్నిస్తాడు. కానీ అన్ని వేళలా కూడా ప్రయత్నించినప్పటికీ కూడా కష్ట సమయంలో అది అసాధ్యం అనేది కూడా తేలుతూ ఉంది, మనకు కనబడుతుంది. యోబు ఇంకా అనేకమైన భక్తులు కూడా రోధించారు, వేదన పడ్డారు. నా జీవితంలో సంతోషం లేదు, నా బ్రతకంతా మారా అని కూడా నయోమి వేదన పడింది, దుఃఖపడింది. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి ఏం చేయాలి? సంతోషంగా ఉండాలి. మరి ఎలా? దాన్ని ఎలా మనం దేవుడు మనకి చెప్పినట్లుగా ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అని మనందరికీ ఉంది. కాబట్టి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటం అది పాసిబుల్ అవుద్దా, ఇది మన వల్ల అవుద్దా అని కనుక మనం ఆలోచిస్తే దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే నిశ్చయంగా అది పాసిబుల్ అవుద్ది అని చెప్తున్నారు. అదే ఇంకా యోబు తర్వాత వచ్చిన భక్తులను కనుక మనం అడిగితే కనుక వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? మీకు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే ఆ రెమెడీ మా దగ్గర ఉందని చెప్తున్నారు. మేము అలాగే ఉన్నామని కూడా చెప్తున్నారు. ఆ వ్యక్తులు ఎవరు అని కనుక మనం చూస్తే ఇక్కడ కీర్తనలో 16-11 వచనాన్ని మనం చూస్తే అక్కడ వాక్యం మనకేం చెప్తుందంటే 11 కనుక మనం చూస్తే అక్కడ జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు ఉన్నవి. మీరు ఎక్కడికో మీ సంతోషంగా ఉండటానికి మీ యొక్క కష్ట సమయంలో మీ బాధలో మీ దుఃఖాల్లో ఎటో ఎదురు చూడొద్దు. కానీ ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, మా వాళ్ళు ఉన్నారు, మా రక్త సంబంధాలు ఉన్నారు, మా బంధువులు ఉన్నారు, ఎంతకాలం మా మీద ఆధారపడుతూ మేము ఎంతోమందిని ఆదరించాము, అటు వాళ్ళందరూ కూడా మాకు సహకారులుగా వస్తారని ఎదురు చూస్తే కనుక అది వ్యర్థమే. దానివల్ల సున్నా ప్రయోజనం తప్ప ఏమీ ఉండదు. అయితే ఇక్కడ భక్తుడైన దావీదు అంటాడు, మీకు ఒక విషయం చెప్తాను, నిజంగా సంపూర్ణ సంతోషము యెహోవా సన్నిధిలో ఉంది, నా దేవుని సన్నిధిలో ఉంది అని చెప్తూ అంటాడు, ఆయన కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయి. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలోనికి వెళ్తామో, మనం ఎప్పుడైతే ఆయన పాదాల యొద్దకు వెళ్తామో, ఏ పరిస్థితుల్లోనైనా సరే ఆయన పాద సన్నిధిలో మోకరించి ప్రభువా నన్ను దర్శించు, నాకు సహాయం చెయ్యి అని ఎవరైతే మోకరిల్లి ప్రభువు తట్టి వారు కన్నులెత్తుతారో, వారు హృదయాన్ని ఇప్పి దేవుని ఎదుట పరుస్తారో, అట్టి వారికి దేవుడు ఏమంటున్నాడంటే దేవుని యొక్క సన్నిధి వారితో వస్తుంది, వారి యొద్దకు వస్తుంది, అప్పుడు వారికి సంపూర్ణ సంతోషం ఉంటుందని చెప్తున్నాడు. అంటే దావీదు తన అనుభవంలో అనేక మారులు తన యొక్క స్టార్టింగ్ పాయింట్లో అయ్యో ప్రభు నన్ను శత్రువులు తరుముతున్నారయ్యా అంటూ దేవుని దగ్గరకు పరిగెత్తేవాడు, అయ్యా మేము ఓడిపోయే పరిస్థితిలో ఉన్నామయ్యా అంట పరిగెత్తేవాడు. అప్పుడు దేవుడిచ్చే సమాధానం పట్టుకుని సంతోషంతో తిరిగి వచ్చి దేవుని మాటను బట్టి శత్రువులను తరిమి ఘన విజయాలు పొందుకున్నాడు. పోగొట్టుకున్న వాటిని సహితము కూడా తిరిగి పొందుకోగలిగాడు. అనేకమైన అద్భుతమైన కార్యాలు దావీదు జీవితంలో జరగటానికి కారణం ఏంటి అంటే అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకరించి ప్రభుకి తన యొక్క జీవితాన్ని అప్పగించుకోవటం, తన సమస్యలన్నిటిని కూడా ప్రభు సన్నిధిలో కుమ్మరించుకోవటం. కాబట్టే ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి వెళ్ళినప్పుడు అయ్యా నా మొర వినవా, నా వైపు చూడవా,
అంటూ ఆయన కీర్తనలు ఉంటాయి. అది ముగించేటప్పటికి ఆయన సన్నిధిలో నిత్య సుఖాలు ఉంటాయి, సంపూర్ణ సంతోషం ఉంటుంది, ఆయన కుడి చేతిలో సుఖజీవం ఉంటుంది అని ఆయన చెప్పే సాక్ష్యము అలాగుంటాయి. ఆయనైనా అంటే ఇంకా భక్తులు చాలామంది కూడా అదే విషయాన్ని మనకి చెప్పటం జరిగింది. కాబట్టి కీర్తనలో 21వ కీర్తన 6వ వచనాన్ని కూడా మనం చూస్తే అక్కడ కూడా వాక్యం ఏమంటుందంటే, నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవు అతనిని నియమించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషముతో అతడు ఉల్లసింపజేసి ఉన్నావు. ఇక్కడ వాక్యం ఏమంటుంది, అతన్ని నీవు నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపచేసి ఉన్నావు. దేవుని యొక్క సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా ఉల్లసింపచేసేది ఎవరు అంటే దేవుడే. ఏ మనుషులు కూడా మన సంతోషంగా ఉండాలని ఎవరు ప్రయాసపడరు, ఎవరు ఆనందించరు. ఎందుకంటే సహజంగా ఈ లోకంలో కేవలం ఎంత సెల్ఫిష్ మైండ్ కలిగి బతుకుతున్నారంటే ప్రజలు, ఎంత మటుకి వాళ్ళే సంతోషంగా ఉండాలి. ఎదుటి వాళ్ళు మంచిగా ఉండటమే కానీ, సంతోషంగా ఉండటమే కానీ చూశారంటే అసలు వాళ్ళు తట్టుకోలేకపోతారు. ఎందుకు వాళ్ళు మంచి బట్టలు వేసుకోకూడదు, సంతోషంగా ఉండకూడదు. ఇంకా భర్త లేని స్త్రీలు అయితే మరీ ఇంకా వాళ్ళు ఎప్పుడు ఏడుస్తూ ముసుకేసుకుని కూర్చోవాలంటే వాళ్ళ దృష్టిలో అసలు నిజంగా ఆ మనుషుల్లో దేవుని యొక్క వెలుగు ప్రకాశిస్తూ ఉంటే, మనుషులలో దేవుడే ప్రజ్వలిల్లుతూ ఉంటే, ఆయన ప్రభావాన్ని కనపరుస్తూ ఉంటే, అనేకుల్ని బాగు చేస్తూ ఉంటే, అనేకుల్ని ధైర్యపరుస్తూ ఉంటే అయ్యో అని ఉసూరుమంట ఉండగలుగుతారా? ఎంత వివేకంగా ప్రవర్తిస్తారో కొంతమంది కదా. కానీ ఏ మనుషులు కూడా కేవలం వాళ్ళ వరకే సంతోషంగా ఉండాలి అని ఆలోచిస్తున్నారు. కానీ ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉండటం అసలు ఓర్చుకోలేని పరిస్థితిలో ఉంటున్నారు. కానీ మనము నమ్మిన దేవుడు, మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, మనల్ని పిలిచిన దేవుడు, ఆయన సన్నిధిలోనికి పిలిచిన దేవుడు, ఆయన సంఘములోనికి పిలుచుకున్న దేవుడు, ఆయన కృపావరాలతో నింపిన దేవుడు, ఆయన సేవ నిమిత్తం పిలిచిన దేవుడు మనకెల్లప్పుడూ కూడా తోడై ఉంటాడు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనం సంతోషంగా ఉండటానికి అది గొప్ప కారణంగా నిలబడుతూ ఉంది. కాబట్టి ఇది ఒక మనిషికి ఎక్కడి నుండి సంతోషం వస్తుంది అంటే, హృదయములో నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడును అని వాక్యం సెలవిచ్చినట్లుగా మనిషి యొక్క హృదయము దేవుని యొక్క ఆత్మతో, మనిషి యొక్క హృదయములో దేవుని యొక్క ఆత్మ కనుక నివసిస్తే మనిషి జీవాత్మగా జీవిస్తాడు. కాబట్టి ఆ ఆత్మకి ఆహారం దేవుడిచ్చే ఆహారము జీవవాక్యము. ఆ వాక్యముతో ఆయనలో మనం గడిపినప్పుడు మన ఆత్మ పురుషుడై ఉన్న ఆత్మరూపుడై ఉన్న ఆ యొక్క ఆత్మపురుషుడు ఆనందిస్తాడు. ఎప్పుడైతే మన హృదయం అలా ఆనందిస్తుందో, దేవుడితో కలిసి ఆనందించే ఆ ఆనందము, సంతోషము ఈ లోకంలో దేనిని బట్టి కూడా ఉండదని నేను అనేక మార్లు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ భౌతిక సంబంధమైన విషయాలను బట్టి మనుషుడు ఆలోచిస్తే దినదినము కూడా చస్తాడు. దినదినము కూడా వాని జీవితం కుగిపోతూనే ఉంటుంది. కానీ ఎవరైతే క్రీస్తుని ధరించుకుని క్రీస్తుని బట్టి ముందుకు వెళ్తూ ఉంటారో అట్టివారు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు. తినకపోయినా వారి యొక్క అవసరతలు తీరకపోయినప్పటికీ కూడా వారు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే నిజంగా అసలు వారికి లేదు అంటానికి కూడా అవకాశం ఉండదు. వారు చేసే ప్రతి ప్రార్థనకు ప్రభువు సమాధానం ఇస్తున్నాడు. వారు చేసే ప్రతి ప్రార్థనకు క్రియ అక్కడ కనబడుతూ ఉన్నప్పుడు ఇంకా వేదన, ఇంకా దుఃఖమా? అలా అని ఏదో కొండంత బంగారం, కొండంత డబ్బులు ఎంతో వచ్చేసి నిండిపోయి వాళ్ళు భూమి మీద గొప్ప కోటేశ్వరులు అలా బ్రతకాలనేది కాదు. ఈ లోకంలో దేవుని కోసం ఎలా బ్రతకాలి,
అనేకుల్ని దేవుని తట్టు ఎలా త్రిప్పాలి, అనేకుల్ని దేవుని రాజ్యం వైపు ఎలా నడిపించాలనే ఆ తాపత్రయం ఉంటే కనుక అట్టి వారితో దేవుడు ఎల్లప్పుడూ కూడా వాళ్ళతోనే ఉంటాడు. దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి దేవుడు ఎవరి హృదయంలో ఉంటాడో అట్టి వారు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా చాలా సంతోషంగా ఉండగలుగుతారు, చాలా ఆనందంగా ఉండగలుగుతారు. కొంతమంది వాళ్ళు సమస్యల్లో ఉన్నారు, వాళ్ళని ఆదుకుంటే వాళ్ళ బాధల్లోంచి బయటకు వచ్చేస్తారేమో, వద్దు వాళ్ళు అలాగే చావాలి అన్నట్లుగా చాలామంది వారి యొక్క బిహేవియరు, వాళ్ళ యొక్క యాటిట్యూడ్ కనపడుతూ ఉంటుంది. కానీ దేవుడు వాళ్ళ పక్షంగా ఉన్నాడు, దేవుడు వాళ్ళతో ఉన్నాడు. సో కాబట్టి వారి జీవితంలో దేవుని యందు వాళ్ళ ఉనికి ఉంది కదా, వాళ్ళ ఉనికి. నేను ఏలియా ఏమంటాడు, నేను ఎవని సన్నిధిలో ఉన్నానో, నేను ఎవని యందు నిలిచి ఉన్నానో. ఆ మాట ఎంత స్టామినాని తీసుకొస్తుంది, ఎంత ధైర్యాన్ని తీసుకొస్తుంది, ఎంత విశ్వాసాన్ని మనలో వృద్ధి పొందింపచేస్తుంది. ఇంకా బలహీనతకిని, భయాలకిను, దిగులుకిని ఎక్కడితో ఉంటుంది. కాబట్టి వాటన్నిటికీ బదులుగా దేవుడు ఏం పెడుతున్నాడంటే దేవుని పిల్లల జీవితాల్లో సంతోషాన్ని పెడుతున్నాడు. ఎలాంటి వ్యక్తులైనా సరే ప్రభు సన్నిధిలో మనకి సంపూర్ణ సంతోషం దొరుకుద్దని దావీదు అంటున్నాడు. ప్రభు సన్నిధిలో ఇంకా నిత్యము ఆశీర్వాదకారకంగా ఉండేటట్లుగా సంతోషింప చేయగలిగిన కృప మనకి దేవుడు అనుగ్రహించాడు అని దావీదే కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా కీర్తన 43:4 కూడా మనం చూస్తే అక్కడ కూడా ఆయన మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, అప్పుడు నేను దేవుని బలిపీఠము వద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయి దేవుని వద్దకు చేరుదును. ఆయన అంటున్నాడు, దేవా నాకు న్యాయము తీర్చయ్యా అని మొదలుపెట్టాడు 43వ కీర్తన. అయ్యా నా కష్టం వైపు చూడయ్యా అంటున్నాడు, నా శత్రువులు చూడయ్యా అంటున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో తనకు తాను ఏమనుకుంటున్నాడంటే, ఇటువంటి పరిస్థితుల్లో నా శత్రువులు బాధిస్తున్నప్పుడు, నా కష్ట సమయంలో నాకు అన్యాయం జరుగుతున్నప్పుడు, భక్తిహీనులందరూ నన్ను మోసం చేస్తున్నప్పుడు, భక్తిహీనులందరూ నన్ను బాధ పెడుతున్నప్పుడు, ఇటువంటి పరిస్థితుల్లో ఆయన అనుకుంటున్నాడు, అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనందము సంతోషము కలుగజేయు దేవుని వద్దకు చేరుదును. నా దేవా సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది. జనాలందరూ ఒకసారి ఉంటే దావీదు మాత్రం ఒంటరి కూర్చాటు ఉంటాడంట. యుద్ధం అంతా కూడా ముగించుకుని మధ్యాహ్నం కొంచెం రెస్ట్ తీసుకునే ఎవరో కొన్ని పనులు అవి చేసుకుంటున్నప్పుడు, ఆహారం తినటము, ఇంకోటి ఏదేదో చేసుకుంటున్నప్పుడు ఈయన మాత్రం గుహలోకి వెళ్ళిపోయి, తండ్రి దేవా స్తోత్రం 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 హల్లెలూయా అంటూ దేవుని స్తుతిస్తూ వచ్చేవాడట. కాబట్టి ఆయన సన్నిధిలో బలం దొరుకుతుంది, ఆయన సన్నిధిలో సంతోషం దొరుకుతుంది, ఆయన సన్నిధిలో నిత్య సుఖాలకు కారణం ఇంకా దేవుడు వారితో ఉంటారు. కాబట్టి దేవుని యొక్క సన్నిధి మనకి ఎంత ఆశీర్వాదాన్ని తీసుకొస్తుందో కదా. ఈ లోకంలో మనుషులైతే మన సంతోషాన్ని హర్షించలేరు, ఎంత మటుకి వాళ్ళ సంతోషం కోసమే ఆలోచించుకుంటారు. మన దేవుడైతే మనల్ని సంతోషపెట్టాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, నా బిడ్డలు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి, వారు ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, వారి జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా నన్ను మహింపరుస్తూ వారి ఆనందంతో ప్రకాశించాలని ఆయన ఉద్దేశం. అవునా? మనమైతే మనల్ని ప్రేమిస్తున్న దేవుని వదిలిపెట్టి, ఆయన సన్నిధిని వదిలిపెట్టి, భౌతిక సంబంధమైన మనుషుల వైపు, మన బంధువుల వైపు, మన రక్త సంబంధుల వైపు ఆ ప్రేమ కోసం చూస్తూ ఉంటాం. తీరా ఆ ప్రేమ అభిమానం మనల్ని గాయపరుస్తూనే ఉంటారు, మనల్ని దుఃఖపెడుతూనే ఉంటారు, మనల్ని ఏడ్చేదట్టే చేస్తారు. కాబట్టి ఈ లోకంలో ఏ యొక్క అల్ని బట్టి సంతోషం మనకు కలగదు. కానీ నువ్వు సంతోషంగా ఉండటం, భూమి మీద నేను సంతోషింపచేసే నీ దేవుని యొద్ద నువ్వు గడిపితే కనుక నిశ్చయంగా ఆయన ఎల్లప్పుడూ కూడా నిన్ను సంతోషింప చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు అనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి 100వ కీర్తన 2వ వచనంలో కూడా సంతోషంతో యెహోవాను సేవించండి.
మనం ఎప్పుడైతే సంతోషంతో యెహోవాను సేవిస్తామో అప్పుడు మరింత ఆశీర్వాదాలు పొందుకోవటమే కాదు కానీ మన శరీరం మరింత బలాన్ని పొందుకుంటుందట. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే 105వ కీర్తన 43వ వచనంలో కూడా దేవుని యొక్క వాక్యము సంతోషంగా ఉండమని, దేవుడు తన బిడ్డలను అనేకమైన సమస్యల్లో ఉన్న వారందరినీ కూడా సంతోషంతో వాళ్ళని విడిపింపచేసి వాళ్ళని విడిపించి తీసుకుని వస్తాడట. అది ఎంత సంతోషం అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అంతేకాకుండా బిడ్డలేని వారికి వాళ్ళకి సంతానాన్ని కలుగజేసి వాళ్ళని సంతోషింపచేస్తాడు దేవుడు. సో అయితే దేవుడు మన అందరినీ ఇలా సంతోషపెడతాడు, ఆయన సన్నిధిలో సంతోషం ఉంది అనే విషయాన్ని ఎన్నడూ కూడా మరవద్దు. ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ మనుషులతో చెప్పుకుందామా, నా కష్టాన్ని చెప్పుకుందామా, నా బాధ చెప్పుకుందామంటే వాళ్ళు విని హేళన చేస్తారే తప్ప నిన్ను నీ బాధ నుండి బయటికి రావడానికి ఏమాత్రం వాళ్ళ వంతులో వాళ్ళు ఏమాత్రం ప్రయత్నం చేయరు. కానీ నీకు నీ బాధలో నుండి బయటికి తీసుకురావటానికి ప్రయత్నించే వ్యక్తి, నిన్ను ప్రేమించే వ్యక్తి, నిన్ను ఇంకా ఉన్నత స్థితికి నడిపించగలిగినది మన దేవుడే, మన ప్రభువే, మన రక్షకుడే. ఆయన సజీవుడై మనతో ఉన్నవాడు. కాబట్టి ఆయన సన్నిధికి వెళ్ళటం మరింతగా నేర్చుకుందాం. విశ్వాసంతో ఆయన వద్దకు వెళ్దాం. దేవుడిచ్చే ప్రతి మేలులు పొందుకుంటాం. అయితే ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, నీతిమంతుల యొక్క ఆశ, నీతిమంతులు వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళకు ఉండే సంతోషమే కానీ, వీళ్ళు నడుచుకునే విధానమే కానీ, వీరు ఆశించేది కూడానట, వీళ్ళు ఏదైనా కోరుకున్నా ఆశించినా నేను ఇది కావాలనుకుంటున్నాను అని వాళ్ళు సంతోషంతో ఏదన్నా దేవుని సన్నిధిలో కోరుకున్నా, అది మనుషులకు చెప్పుకున్నా అది ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా మారద్దట. ఇతరులు కూడా వారు ఆశించేది, ఓ వెరీ గుడ్, మంచిది, మీకు నిజంగా అది జరుగుద్దండి, అది కలుగుద్దండి, దేవుడు ఇస్తాడండి అంటూ అలాంటిది మీకే కాదు మీరు పొందుకోవటం వల్ల ఇంకా అనేకులు దీవించబడతారని ప్రజలందరూ కూడా నీతిమంతులు ఆశించింది, నీతిమంతులు సంతోషంతో ఆశిస్తున్నది కలగాలి అని ప్రతి ఒక్కరు కూడా కోరుకునేలాగున వారి యొక్క ఆశలు ఉంటాయట. దేవునికి మహిమ కలుగునగాక. అంతేకాకుండా భక్తిహీనుల యొక్క ఆశ అయితే భంగమైపోయి వారి దుఃఖముఖంలో అయిపోయి నిస్సత్తులుగా మారిపోతారు. కానీ దేవుని యందు ఉన్నవారు, క్రీస్తులో ఉన్నవారు, దేవుని యొక్క వాక్యానికి లోబడిన వారు ఎల్లప్పుడూ కూడా ప్రభువునందు ఆనందించుడి అని చెప్పిన దేవుడు అలా ఎవరైతే ఆ మాట చెప్తున్నారో ఆ మాట విని ఆ మాట ప్రకారంగా నిలిస్తే దేవుడు అటు వారిని బహుగా ఆశీర్వదించే దేవుడుగా ఇక్కడ కనబడుతున్నాడు. కాబట్టి సంతోషంతో అందరికీ ఈ లోకంలో కనుక ఆస్తులు అంతస్తులు సంపాదించుకున్నప్పుడు సంతోషం వస్తుంది. కానీ దేవుని పిల్లలు దానికి మరింత డిఫరెంట్. అందరు సంపాదించుకుంటే సంతోషం వస్తుంది, కానీ దేవుని పిల్లలట వారి ఆస్తి కూడా పోగొట్టుకోవటానికి కూడా వాళ్ళు సంతోషిస్తారట. సహజంగా లోకంలో ఏదైనా పోతే ఏం చేస్తాం, అది పోయింది, బంగారం పోయింది, పొలాలు పోయినాయి, మా ధనం పోయింది, ఇవన్నీ పోయినాయి అని ఏడుస్తాం. కానీ దేవుని పిల్లలు అవి పోగొట్టుకున్నప్పటికీ కూడా సంతోషంతో, పోగొట్టుకోవటానికి సంతోషంతో ఒప్పుకుంటారట. అది ఎంత గొప్ప విశ్వాసం. కాబట్టి దేవుని పిల్లలు ఎల్లప్పుడూ అన్ని పరిస్థితుల్లో సంతోషంగా ఉంటారు. అలా వాళ్ళు ఉండటానికి కారణం వారి దేవుడే వారి పక్షంగా ఉన్నాడు అని అందరూ కూడా గుర్తించేలాగిన దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. వాళ్ళందరినీ కూడా సంతోషింపచేయబోతున్నాడు. తండ్రి తన మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అద్వితీయ దేవుడు ఉన్న ప్రభు, సర్వశక్తిమంతుడా, విక్రములు గల ప్రభువా, నీకు వేలాది వందనాలయ్యా. ఈ మాటలు వింటున్న బిడ్డలు ఎవరు ఏ యొక్క పరిస్థితుల్లో ఉన్నారో తెలియదు నాయన. వేదనతో, దుఃఖంతో, రోదంతో రోధిస్తున్నారు. అట్టి వారి యొక్క ప్రతి వారికి భాష బిందువులను తుడిచివేసి నాయన ప్రతి ఒక్కరు కూడా నీ సన్నిధిని లోనికి వచ్చి నీ సన్నిధిని అనుభవించగలిగినట్లుగా, నీ స్వరం వినగలిగినట్లుగా, నీ వాక్యాన్ని ధ్యానించగలిగినట్లుగా శక్తివంతమైన నీ వాక్కుల చేత వారి జీవితాల్లో గొప్ప సంతోషం, ఆనందం కలిగేలాగున వారి ప్రతి దుఃఖానికి, ప్రతి ఒక్క బాధకి దేవా ఇప్పుడే విడుదల కలుగజేసి నాయన గొప్ప సంతోషంలోనికి నీ బిడ్డలందరినీ కూడా మీరే నడిపించి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపింపచేసుకోమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో మిక్కిలి వినంగా బ్రతిమాలు వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మిస్టర్ నిర్మలా ఏబేల్, డోర్ నెంబర్ 17/304-5-5 చౌదరిపేట,
గుడివాడ. మీ ప్రార్థనా అవసరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 8074167461.